ధైర్యం ఎంతటి ధైర్యం అయినా మనం భయపడదు కదా, ధైర్యంగా ముందుకే కొనసాగాలి. కానీ అట్లంటున్నావు నాన్నగారు. సరే అదే విధంగా పోదాం. అదే విధంగా రండి. ఉంటాం. అమ్మకు అధికమైన అమ్మకు అధికమైన అమ్మకు అధికమైన కమని వంట భాగం చేసి కమని వంట భాగం చేసి అనేకమైన ఆకలి అవుతుంది. అయ్యయ్యో నా పుత్రులారా మీరు ఆకాలను చూస్తున్నారా? అన్నం తినక ఎన్నో రోజులు అవుతుంది. ఈ రోజు మీరు ఆకలి అంటున్నారు కుమారులారా. ఈ అడవిలో మనకు ఎవరు అన్నం పెడతారు? ఎక్కడ ఉండాలి? మనము ఎక్కడ పోదాము? చెట్లు చేమలు గుట్టలు గుట్టలు ఉన్నాయి కానీ మనకు అన్నం పెట్టే వాళ్ళు కుమారులారా. జనని నాకు అనేకమైన ఆకలి అవుతుంది కదా. ఆ కుమారుడు ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు ప్రాణేశ్వర. ఆ కుమారుల బాధ చూడలేక ఈ అడవిలో ఎక్కడ పోదాము? ఏడ ఉన్నది మనకు అన్నం పెట్టే వారు ఎవరు? మహారాజు మన రాజ్యాన్ని విడిచిపెట్టి అడిగి బాధ చేస్తుంది. అవును కదా. నారియడు ఈ అడవి తిరుక్కుంటూ వస్తున్నాం కదా. అక్కడ మనకు ఒక సత్రం కనబడుతుంది. ఆ సత్రం వద్దకు పోయి మనం అడుగుదాం. అక్కడ అన్నదానము అని పేరు రాసి పెట్టింది కదా. అక్కడ పెడుతుందా ఫ్రీ భోజనం అని. అదే విధంగా మనం జయ జగన్కి అన్నామోదెట్టి నేను నిన్ను అన్నా
దాన ధర్మములకు వేరుడా గల్ల పైన కూర్చుండే శ్రీకారుడా మంత్రి అమ్మా నా ఎక్కడ మాకితమేనా ఏమిరా ఎటు చూడకుండా అమ్మా అంటావు నేను అమ్మలేకనే పడుతున్నా అదే లెక్కున్నావా మరి అన్నమా చెట్టు అంటే అయ్య కాకపోతే అమ్మ లేకుంటారు నువ్వు అన్నమా వెళ్ళాక బామ్మాడి లేక వచ్చినప్పుడు ఓ తిరుగున్నావు మరి ఇప్పుడు అంత ఆడిపోగలుగున్నావు అమ్మాల పోతే ఎవరాలే అన్నమా చెట్టుని ఆ యొక్క 5 నాచారు పంపడం మార్చి ఈ యొక్క అడవిలో మాందాత విమలాంగి వచ్చినావా చెప్పేది అడవిలో ఈ యొక్క మాందాత విమలాంగి అయితే నీ పెళ్ళి అయితే పిల్లలు తీసుకొని వస్తున్నారు ఆకలితోటి అందుకే ఇక్కడ అన్నసత్రం నిర్మించిన మరి నాకు కూడా నాకు కొబ్బరి పచ్చలు 2 ఇంచి చాలు చాలా అదే ఇక్కడ అన్న సంవత్సరం వచ్చేదట ఎవరో దాదలు ఎవరయ్యా మీరు అన్నసత్రం వచ్చినారు సత్రమును గట్టినారు వీరపుత్రులు పుట్టయదినారు వీరపుత్రులు పుట్టయదినారు దేవుడు లేక దేవలాడుతుంటే ఓహో మహారాజు మీరు ఎవరో కానీ ఇక్కడ అన్న సంత్రము కట్టినారు మీకు 10,000 నమస్కారాలు నా పిల్లలకు నీళ్లు లేక అన్నము లేక అన్నమో రామచంద్రాన్ని ఏడ్చుకుంటూ ఈ అరణ్యంలో చిన్న పోయి ఏడుస్తున్నారమ్మా పొరగాల కాకలు మొక్కలు మీ అన్న సంతానం ఎంత పుణ్యం లోకంలో పువ్వు తిన్నట్టే ఉంది అవుతుంది కానీ అయితే ఆకలి కొని ఇగో చిన్న పోయి చిన్న పోయింది మీ భార్య ముఖం కూడా బాగా గుంకపోయింది భార్య నా పిల్లలు లేవు మా రాజులు పోయి కరకుదల వాడే భార్యకు పోయి వీటి అవతారం ఇట్లా వచ్చి ఎవరు రోజున్నారు శెట్టి గారు ఎవరు మీది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అయితే మీకు అన్నం కావాలంటే ఇక్కడ అన్న సత్రం ఉంది మీకు ఏ భోజనం కావాలంటే ఆ భోజనం ఉంది ఏమున్నా కానీ ఎనపదా తుర్కలు కావాలి ఓ శెట్టి గారు అది ఏ ఊరు మాకు ఏ పురమని అడుగుతున్నావా అవును పక్ష భోజనము
మాకు నిన్న మొన్న నుండి అన్నం లేదు కదా, ఈ అన్నం లేక అఘోరిస్తున్నాం మేము. అన్నం లేక ఘోరిస్తున్నారు. అవును కదా, నిన్న మొన్నటి అంటే 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి అన్నం లేదు. అన్నం చెట్టి అవునా, మా మీద దయ ఉంచి కొంచెం అంతా అన్నం లేదు. ఆకలి తీర్చాలి. ఆకలి తెచ్చు కదా. బిర్యానీ కావాలనా, మీకు సాదా భోజనం కావాలనా, పప్పు భోజనం కావాలనా, మాంసం కావాలనా, బిర్యానీ కావాలనా, ఏది కావాలంటే అదే. మీరు ఏమి తింటారు చెట్టి? మీకు మారు మంచి నీళ్ళు పోసినా మీకు పుణ్యం ఉంటది కానీ ఏదో మీకు కుండల కలిగింది మాకు పెడితే మీకు ఇదేమా? లేదే అట్లా కాదు, మీరు ఏం తింటారా అని. ఏది పెట్టినా తింటాం కదా. దయా మీ దయ. దయా కియా జాతర పైసలు అక్కడ ఫ్రీ భోజనం రాసి పెట్టారు చూడు. ఫ్రీ భోజనం రాసి పెడితే పైసలు తీసుకుంటాం. అది బోర్డే ఉంటుంది అట్లా పైసలే. పిల్లలు అయితే మీకు ఆకలి అవుతుంది అంటారు కదా, పొరగాల ముఖం కూడా గుంకపోయింది. మీకు అన్నం పెడతాను, కూర్చోండి. కూర్చో ఊకెళ్ళ వరకు మాతా కూర్చున్నా భయ్ అసుకోలేక హ్యాండ్ కాస్ట్ నిద్ర లేకుండా మొట్ట చేసి పోయా. ఓ రాజా గారు కూర్చుండు నిజగా పడు బాగా పెట్టు. తినండి, మంచిగా కడుపు నిండా భోజనం పెట్టినాను. పంచ పర్వన్నాలు పెట్టి మాకు ఎంతో మీరు మేలు చేసిరయ్యా. మీకు 10,000 నమస్కారాలు. మీకు రుణం నువ్వు ఎట్లా తీర్చుకోవాలి? పొట్ట భాష రాడే ఆయననా ఇంకా అవతలేవు. వచ్చాడు ఖర్చు వచ్చింది. చెట్టి ఓహో అన్నమా చెట్టి గారు, పిల్లలు కొంచెం తినరా, పిల్లలు కడుపుండగా భోజనం చేతురు, తృప్తి పడరు. నాకు కూడా కడుపు ఉండేది. మేము వెళ్ళి వస్తాం ఇక. పొరగాల కడుపు ఎట్టా చూడు. మొదటిదాకా పుస్తకాలు సరే. ఓహో చెట్టి బామ్మ కత్తికూడు కదా ఇటు మన వాళ్ళు మన కదా. చదవండి. చెట్టి అన్నం చెట్టి. నేను అదే విధంగా అన్నం తిన్నాము. మేము తలుచుకుంటాం వెళ్ళవేళ మేము వెళ్ళిపోతాం. ఏమి అయితే కడుపు నిండా అన్నం తిన్నాము. అవును, నేను నా పిల్లలు నా భార్య కడుపు నిండా అన్నం తిన్నాం. అవును కదా, వెళ్ళిపోతానంటారా?
జై శంకర మహారాజుకి పోయేదెందుకురా పోయేదెందుకురా